చిరంజీవికి అయితే 25 సంవత్సరాల పిల్లోడు ఎలా చూపించారు అలానే చూపించారు. అనిల్ రావుపూరి గారికి థ్యాంక్ యూ సో మచ్. అంటే సినిమా రిలీజ్ అయ్యే ముందు వెంకటేష్ 10 నిమిషాల క్యామియో ఎత్తే ఆయన స్టార్టం తగ్గిపోతుంది అని అన్నారు. ఇప్పుడు తగ్గిపోయారు. ఏడ తగ్గలే, అస్సలు తగ్గలే, ఏడ తగ్గలే. వాళ్ళిద్దరు మంచి చేశారు. ఇద్దరు సినిమా చాలా బాగుందన్న. వింటేజ్ బాస్. అసలు మేము చిన్నప్పుడు ఒకప్పుడు మేము ఇందిరా ఠాగూర్ అలాంటి లుక్ తో మళ్ళీ అనిల్ రావుపూడి తీసుకొచ్చాడన్న. థ్యాంక్ యూ అనిల్ రావుపూడి అన్న. సంక్రాంతి విన్నర్ బ్లాక్ బస్టర్. కలెక్షన్లు అన్న, ఆయన చూడని కలెక్షన్లు అన్న, ఆయన చూడని సినిమా అన్న. కలెక్షన్ తో మాకు సంబంధం లేదు. సినిమా అయితే హిట్, బ్లాక్ బస్టర్. చాలా థ్యాంక్స్ తప్ప మేము చెప్పేది ఏం లేదన్న. ఫ్యాన్స్ గా సినిమా చూపించారు అనిల్ రావుపూడి. చూసి ఆ గ్రేస్, ఆ వింటేజ్ చూస్తే మాత్రం చిరంజీవి బెస్ట్ మూవీ ఇదే. రిటర్న్ తర్వాత ఇదే బెస్ట్. ఖైదీ నెంబర్ 150, వాళ్ళతో వీరయ్య, వాటన్నిటికంటే అదిరిపోయింది. 500 కోట్లు కొడుతుంది ఈసారి. వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా అల్టిమేట్ ఉంది. చిరంజీవి అసలు ఏ స్టెప్ వేసినా సూపర్ అండి. ఆల్రెడీ చిరంజీవి స్టెప్ వేస్తే చాలు, అది ఎట్లా అయినా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. ఇంకా ఈ సినిమాలో అసలు అల్టిమేట్ ఫిట్నెస్ అదంతా పెంచుకొని చాలా బాగా చేశాడు. సినిమా అంటే 3 రకాలు ఉంటాయండి. ఒకటేమో హిట్ మూవీ ఉంటుంది, ఒకటి ఫ్లాప్ మూవీ ఉంటుంది, ఒకటి చిరంజీవి మూవీ ఉంటుంది. అంతే. బాగుంది అంటే ఇంకో 5 టైమ్స్ ఎక్స్ట్రా చూస్తాం. ఈ మూవీ ఇంకో 5 టైమ్స్ ఎక్స్ట్రా చూసేలాగా ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్ ఒక కమ్యూనికేట్ అంటే బయట ఎలా అయితే ఉంటారో ఈగోస్ తోని గానీ లైక్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే తెచ్చి ఇక్కడ పెట్టిండు మన అనిల్ రావుపూడి అన్న. సూపర్ అన్న. అసలు మూవీ మాత్రం ఇచ్చి పడేసిరు. డైలాగ్ డెలివరీ గానీ, ఫైట్ సీన్స్ గానీ, నయనతార గానీ, మూమెంట్స్ గానీ సూపర్ 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 ఉంది. మంచిగా ఉంది మూవీ మాత్రం. ఇంకా అడుగురి అరే వేరే లెవెల్, అసలు మామూలుగా లేదు ఎంట్రీ. బాస్ కే బాస్ అమ్మ మొగల్లా ఉన్నావు అంటే ఆ డైలాగ్ ఏంది సామి అసలు. అదే డైలాగ్ కదా, సూపర్ ఉంది డైలాగ్ అయితే. ఆయన 15 మినిట్స్ 20 మినిట్స్ ఉంటాడు వెంకీ అన్న. అసలు ఆ ఉన్న పీరియడ్ లోనే డైలాగ్స్ గానీ, వాళ్ళిద్దరు ఎఫెక్షన్స్ గానీ సూపర్ ఉంది మూవీ అయితే. చాలా మంది అనిల్ రావుపూడి గారు క్రింజ్ కామెడీ తీస్తారని చెప్పి కామెంట్ చేస్తారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? బ్రో క్రింజ్ ఉంది బ్రో. క్రింజ్ అనేది ఎవ్రీవేర్ ఎక్కడైనా క్రింజ్ ఉంది. బట్ మూవీలో ఎక్కడ కూడా క్రింజ్ ఉంది, కొంచెం ఇలా ఉంది అలా ఏమి లేదు, అంత నెగిటివిటీ. చిరంజీవి సార్ అయితే లిటరలీ ఇప్పటికి కూడా యంగ్ అండి. ఎక్కడ కూడా 66 or 67 ఇయర్స్ నాకు ఎక్కడ కనిపించలే. స్టిల్ యంగ్ ఉన్నట్టున్నారు అసలు చిరు సార్ అయితే. వెంకీ సార్ అయితే ఇంకా సూపర్ అసలు. చూసి చూడకుండా చేస్తే మాత్రం చాలా ఇదిగా ఉంటుంది చెప్తున్నా. అప్పుడే చూసిన తర్వాత చేయండి. ప్రతి ఒక్కడికి ఇది ఒక అలవాటు అయిపోయింది. సినిమా చూడకుండా అదంట ఇదంట అని చెప్తా ఉంటారు. వాడి మాటలు ఎవడే ట్రాష్ మాటలు మాట్లాడొద్దు. మూవీ చూసిన తర్వాత మూవీలో ఏది బాగలేదో అప్పుడు చెప్పండి, బాగుంటది. అబ్బో అసలు అది వచ్చినప్పుడు అయితే మెంటల్ వచ్చేసింది అసలు. ఒక పక్క వెంకటేష్ గారు చిరంజీవి గారి సాంగ్స్ కి, ఒక పక్క చిరంజీవి గారు వెంకటేష్ గారి సాంగ్స్ కి, అంటే బ్యాక్ టు బ్యాక్ ఎక్కడ ఆపట్ల. అనిల్ రావుపూడి లేపుతున్నాడు సినిమాని. అయ్యి బాబాయ్ వారు అసలు అనిల్ రావుపూడి సంక్రాంతికి ఏదో తినొస్తాడు అనుకుంటా. ఏదో కాక్టైల్ లాగా 2-3 బ్యానర్లు కలిపి తాగేసి రాస్తున్నట్టున్నాడు సినిమాని. ప్రతి సంక్రాంతికి కొడుతున్నాడు అబ్బా. నేను ఒకటి చెప్తున్నా, సంక్రాంతికి ఒక అనిల్ రావుపూడి గారికి కొంచెం దారి ఇచ్చేయండి. ఇంకే సినిమా అయినా సరే ఆయనకి ఎదురెళ్ళొద్దు. ఆయన ఏదో తాగి వస్తున్నాడు, ఏదో తాగి రాస్తున్నాడు. అసలు సంక్రాంతికి అయితే అది అందరికీ నమస్కారం అండి. జాతిని ఇది వేరే, నువ్వు ఎందుకు పెట్టాను అది వేరే. ఓకే సూపర్. ఇది దీనికి ఇది పెట్టండి, కెమెరా పెట్టండి. సంక్రాంతి బాక్స్ ఆఫీస్ మొగుడు అయిపోయింది. రివ్యూ పక్కన పెట్టండి. సినిమాతో కంటిన్యూ అవుతుంది. ఇంకా భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా ఉంది, అలాగే నారి నడుమురారి సినిమా కూడా ఉంది. సో ఇవన్నీ మనకి వచ్చిన తర్వాతే ఫైనల్ రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో బెస్ట్ ఏదైతే ఉంటుందో అది బ్లాక్ బస్టర్గా ఉంటుంది. ఇప్పుడైతే క్లారిటీగా మనం చెప్పలేము. సినిమా ఈజ్ గుడ్. దీని పేరు పెట్టడానికి ఏం లేదు. సో మిగతా సినిమాలతో కంపారిజన్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ అనేది 100% తెలుస్తుంది. దట్స్ ఆల్.